మాట్లాడుతున్నాడా 7 కాలేజీలు రెడీ అయినాయి కదా 5 కాలేజీల ప్రారంభోత్సవం కూడా జరిగింది కదా 2 కాలేజీలు అబౌట్ రెడీ కదా మీరే చెప్తున్నారు అంటే 50% ఆఫ్ కాలేజెస్ కంప్లీట్గా రెడీ అయ్యి 5 కాలేజీలు 2 సంవత్సరాల కిందటే స్టార్ట్ అయినాయి ఇంకా 2 కాలేజీలు రెడీగా అంటే మీరే సీట్లు వద్దని రాసినారు మిగతా కాలేజీలు కూడా దాదాపుగా 70% పూర్తయినాయి మరి చేసినాడు కదా ఆయన కరోనా పైన 3 సంవత్సరాలలో 7 కాలేజీలు పూర్తి చేసి మిగతా 10 కాలేజీలను దాదాపుగా 70% పూర్తి చేస్తే ఇంత విజన్ ఉన్నటువంటి నాయకులు మీరు యోగాంధ్రకు కనీసం పైన 400 కోట్లు అంటున్నారు మీరు ఆ 400 కోట్లు కడితే బిల్డింగ్ ఉంది మీరు టూరిజానికి వాడుకోవచ్చు అని చెప్తున్నారు మీరు యోగాంధ్రకు పెట్టిన 350 కోట్లు ఆడండి ఒక గంట యోగా చేయడానికి 350 కోట్లు ఖర్చు పెడతారా పబ్లిసిటీ కోసం అది పెడితే 3 కాలేజీలు తయారవుతాయి కదా అది కనపడడం లేదా సత్యకుమార్ గారికి మీ షోకులకే కదా ఖర్చు పెట్టింది ఈరోజు మీరు మీ డిప్యూటీ సీఎం లోకేష్ గారు హెలికాప్టర్లకు దీనికి ఎంత ఖర్చు అవుతుంది దాదాపుగా ఈ సంవత్సరంన్నరకే 70-80 కోట్లు 100 కోట్ల దాకా ఖర్చు అయిందని మొన్న ఏదో పేపర్లు వచ్చింది మరి ఇంత ఖర్చు పెట్టేటోళ్ళు సరే జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు 7 కాలేజీలు పూర్తి చేసినారు సంవత్సరంన్నరలో ఒక్క కాలేజీనన్నా పూర్తి చేసినారా కనీసం ఒక ఇటుక పెట్టినారా దానిలో ఏమాత్రం దాంట్లో పనులు చేపియలేదంటే స్కెచ్ ప్రకారము ఈ కాలేజీలన్నీ పని జరగలేదు కాబట్టి మేము పీపీపీకి ఇస్తున్నామని వాళ్ళు కొట్టేయడానికి పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కాదు వీళ్ళ దృష్టిలో ప్రైవేట్ పర్సనల్ పార్ట్నర్షిప్ పర్సనల్ అంటే లోకేష్ గారు ఇది లోకేష్ గారి ప్రైవేట్ పర్సనల్ పార్ట్నర్షిప్కు అప్పచెప్పడానికి చూస్తున్నాం కేవలం ఈ రాష్ట్రంలో